ఒక రైల్వే స్టేషన్లో ఒక బిచ్చగాడు అడుక్కొని బతికేవాడు. వచ్చిన వాళ్ళు పోయే వాళ్ళతో బిచ్చం ఎత్తుకొని తన కడుపు నింపుకునేవాడు. కానీ ఒకరోజు అడుక్కునేటప్పుడు ఒక సూటు బూటు వేసుకున్న వ్యక్తి అతనికి ఎదురైతే అడిగాడు. అడిగితే ఆ ఎత్తైన వ్యక్తి, కోట్ సూట్ వేసుకున్న వ్యక్తి వచ్చేసి, నువ్వు ఎప్పుడు అడుక్కుంటూనే ఉంటావా, లేదన్నా ఎవరికన్నా ఏమన్నా దానం చేస్తావా నువ్వు అంటే. అప్పుడు బిచ్చగాడు చెప్పాడు, నేను బిచ్చగాన్ని, నేను అందరినీ అడుక్కుని తింటాను, కానీ నేను ఎవరికి అంత నాకు అర్హత లేదు, నాకు ఇచ్చేంత అర్హత లేదు. అప్పుడు అతను ఎత్తైన వ్యక్తి ఏమన్నాడంటే, ఎవరికన్నా ఏమన్నా ఇచ్చేపాటైతే నువ్వు అడుక్కునే హక్కు ఉంది నీకు, అటువంటప్పుడు నీకు అడుక్కునే హక్కు లేదు, ఏదైనా ఇస్తేనే నీకు హక్కు ఉంది అని చెప్పాడు. నేను ఒక వ్యాపారిని, నేను ఏదైనా ఇచ్చి పుచ్చుకోవడంలోనే నాకు బిజినెస్ అనేది నాకు ఉంది, ఏదైనా నువ్వు ఇస్తే నేను అప్పుడు నీకు ఇస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అతను ఆ మాట చెప్పి వెళ్ళాక బిచ్చగాని మనసులో ఆ మాట నాటుకొని పోయి, నేను బిచ్చం అడగాలంటే ఎవరికైనా ఏమైనా ఇవ్వాలేమో కదా, అట్లనే మనం ఏమన్నా ఇస్తేనే కదా నేను ఇస్తేనే కదా వాళ్ళు కూడా ఏమన్నా ఇచ్చేదని చెప్పేసి మనసులో పెద్దగా నాటుకుపోయింది. ఆ విషయం మనసులో నాటుకొని పోయి అతను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి, నేనైతే బిచ్చగానే కదా, నేను ఏం చేయాలా, ఏమి ఇవ్వాలి, నేను ఏమి ఇవ్వలేను కదా అని చెప్పేసి ఆలోచించుకుంటా ఎన్ని రోజులని నేను ఇట్లానే బిచ్చం ఎత్తుకుని బతుకుతానని చెప్పేసి ఆలోచించుకుంటూ కూర్చాడు. కొన్ని రోజుల తర్వాత అతను ఆలోచిస్తూ ఏదన్నా చేయాలి, ఎవరైనా నాకు బిచ్చం వేస్తే వాళ్ళకి ఏదన్నా ఇస్తేనే బాగుంటుంది అని చెప్పేసి మనసులో గట్టిగా అనుకున్నాడు. దాని తర్వాత కూర్చొని ఆలోచిస్తూ చూస్తే కొన్ని దూరంగా ఒక పూల చెట్ల మీద ఆయన చూపు పడింది. అరే, మనం అడుక్కునేటప్పుడు మనకైతే ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకు ఆ పువ్వులు ఇస్తే బాగుంటుంది కదా అని ఆలోచించుకొని ఇంకా పూలు తీసుకొని రావడము, అడుక్కొని పోయి వచ్చేసి వాళ్ళకి ఇవ్వడము, డబ్బులు ఎవరిస్తారో వాళ్ళకు ఒక పువ్వు ఇవ్వడం, అలాంటి పనులు మొదలుపెట్టాడు. అలా చేస్తూ ప్రతి ఒక్కరు డబ్బులు ఇవ్వడము, పూలు తీసుకోవడం అనేది తీసుకున్నాడు. పనిచేసేవాడు డబ్బులు తీసుకోవడం, పూలను పనిచేయడం అన్నమాట. అన్ని స్టేషన్ల ముందర ఉండే ఇక్కడ ఉండే అవి కాకుండా ఎక్కడైనా పూలు తీసుకొని వచ్చేసి చేసేవాడు. అందరూ చాలామంది అప్పటి నుంచి అతనికి ఎక్కువ బిచ్చం వేసేవారు అనమాట. కొన్ని రోజుల తర్వాత అడుక్కుంటా ఈ నెలని బతికేవాడు. ఒకప్పుడు ఒక ఎత్తైన మనిషిని అడిగిన వ్యక్తి మళ్ళీ ఎదురైతే అతనికి పోయి చెప్పాడు ఏమని చెప్పేసి, నేను ఇప్పుడు నా దగ్గర పూలు ఉన్నాయి, నేను అవి నీకు ఇస్తాను, నువ్వు బిచ్చమే ఇప్పుడు అంటే, సర్లే అని చెప్పేసి అతను పూలు తీసుకొని అతనికి డబ్బులు ఇచ్చేశాడు. మంచి పని చేస్తున్నావు, ఇప్పుడు ఒక చిన్న వ్యాపారివేనావు నువ్వు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ అతను వెళ్ళిపోయిన తర్వాత చాలా ఆలోచించాడు. చిన్న వ్యాపారి అన్నాడని చెప్పేసి అనుకుని ఆ మనసులో నాటుకుపోయింది మళ్ళీ ఆ మాట, రెండో మాట కూడా. ఇంకా నవ్వుకుంటూ కళ్ళలో ఆయనకు ఆనందం కనపడింది. ఇంకా నేను అడుక్కునేవాడిని కాదు, నేను అడుక్కోకూడదు, ఇప్పుడు నా చేతిలో ఒక వ్యాపారం అనేది ఉంది అని చెప్పేసి మనసులో అనుకొని ఆకాశం పైన చూసి బాగా ఆనందంగా నేను వ్యాపారం చేయాలని చెప్పేసి, నేను ఇప్పుడు బిచ్చగాన్ని కాదు, నేను వ్యాపారం చేస్తున్నాను, డబ్బులు ఇస్తే నేను పూలు ఇస్తున్నానని చెప్పేసి మనసులో పెద్దగా నాటుకుపోయి అప్పటి నుంచి అని చెప్పేసి అప్పటి నుంచి ఆ స్టేషన్లో ఎప్పటికీ ఇంకా కనపడలేదు అతను. కొన్ని రోజుల తర్వాత ట్రైన్లో ఇద్దరు వ్యక్తులు కలిశారు. ఎవరు, ఎత్తైన వ్యక్తి మరియు ఇంకొక అతను సూటు బూటు వేసుకున్న వ్యక్తి. ఇద్దరు కనపడిన తర్వాత ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. ఎవరు మీరు అంటుంటే, మీరు నన్ను గుర్తుపట్టారా అని చెప్పేసి ఎత్తైన వ్యక్తిని అతను అడిగాడు. అంటే లేదు, నేను గుర్తుపట్టలేదు, నేను ఎప్పుడు కనపడలేదు, నువ్వు ఎప్పుడు పరిచయం కాలేదు నాకు అని చెప్పేసి అతను చెప్పాడు. కాదు, నువ్వు ఇప్పటికీ నాకు 2 సార్లు కనపడవు, 2 సార్లు పరిచయం ఇదే స్టేషన్లో, ఇదే ట్రైన్లోనే జరిగింది మన పరిచయము అని చెప్పేసి, నేను ఎవరంటే నాకు గుర్తు లేదని అతను చెప్తే, నేను అప్పుడు బిచ్చగా మెత్తుకునే వ్యక్తిని, నేను అప్పటి నుంచి నువ్వు చెప్పినప్పటి నుంచి నేను పూలు అమ్మడం మొదలుపెట్టాను. ఇప్పుడు నాకు పూల వ్యాపారం అనేది ఉంది. దగ్గర అన్ని ప్రాంతాలలో నేను పూల చెట్లు నాటుకుంటూ అమ్ముకుంటూ ఉన్నాను పూలు. ఇలా ఉంది నా జీవితం. నేను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాను నేను అని చెప్పాడు.
పూలది ఒక పెద్ద వ్యాపారం ఉంది నాకు ఇప్పుడు. అదే పని మీద నేను పోతున్నాను వేరే బిజినెస్ చేయడం అని చెప్పేసి, ఇంకా వేరే పెంచుకోవడం అని చెప్పేసి అని ఆ మాట అన్నాడు. గట్టిగా మనసులో అనుకొని మనం ప్రవర్తిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి దీనివల్ల మనం నేర్చుకోవాల్సిన స్టోరీ. ఓకేనండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఓకే, మంచి స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.